హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సీఏపీ పోర్టల్ గురించి నేను అప్‌లోడ్ చేసిన ప్రీవియస్ వీడియోకి లిటరల్లీ హండ్రెడ్స్ ఆఫ్ కామెంట్స్ వచ్చాయి. ఆల్‌మోస్ట్ అందరిది ఒకటే డౌట్. అన్న రిజిస్ట్రేషన్ ఆప్షన్ అనేది ఎందుకు డిసపియర్ అయింది? ఆల్రెడీ సీఏపీ ఐడీ క్రియేట్ చేసుకున్న వాళ్ళం ఏం చేయాలి? ఇంకా క్రియేట్ చేయని వాళ్ళ సిట్యుయేషన్ ఏంటి? కౌన్సెలింగ్ డిలే అవుతుందా? సో ఈ వీడియోలో రూమర్స్ కాదు, అజంప్షన్స్ కాదు, ఆఫిషియల్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని పాయింట్ టు పాయింట్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో వీడియోని కంప్లీట్‌గా జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. రైట్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ పానిక్ అవుతున్న మెయిన్ క్వెషన్ ఇదే. రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఎందుకు పోయింది? ఎందుకు రిమూవ్ చేశారని చెప్పేసి అందరూ కంగారు పడుతున్నారు. దానికి మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ సింపుల్ ఆన్సర్ ఏంటంటే అది ఏపీ సెట్ స్టూడెంట్స్ కోసం రిమూవ్ చేయలేదు. సీఏపీ పోర్టల్ అనేది మల్టిపుల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్‌కి కామన్ ప్లాట్‌ఫార్మ్. రైట్. ఏపీ ఈసెట్ కౌన్సెలింగ్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అలాగే ఈసెట్ రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అయ్యాక వాళ్ళ రిజిస్ట్రేషన్ విండో క్లోజ్ చేస్తారు. అంటే వాళ్ళ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి వాళ్ళు మళ్ళీ రిజిస్టర్ అవ్వకుండా ఆ రిజిస్ట్రేషన్ అనేది క్లోజ్ చేశారు. వన్స్ మనకి ఎప్పుడైతే ఏపీ సెట్ డేట్స్ అనేవి కౌన్సెలింగ్ డేట్స్ అనేవి రిలీజ్ చేస్తారో అప్పుడు మళ్ళీ ఆ ఆప్షన్ అనేది మనకి కనిపిస్తుంది. సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలా మంది పోర్టల్ క్లోజ్ అయింది, కౌన్సెలింగ్ క్యాన్సిల్ అయిందా అని అనుకుంటున్నారు. అలా అయితే అస్సలు కాదు. పోర్టల్ మెయింటెనెన్స్ అండ్ రిజిస్ట్రేషన్ విండోస్ ఎగ్జామ్ వైస్ చేంజ్ అవుతున్నాయి. అది నార్మల్ ప్రాసెసే. జనరల్ ప్రాసెస్ అది. ఇప్పుడు ఆల్రెడీ క్యాప్ ఐడీ క్రియేట్ చేసుకున్న స్టూడెంట్స్ కన్సర్న్ ఏంటి? అన్న మళ్ళీ క్రియేట్ చేయాలా? లేదా మా క్యాప్ ఐడీ వేస్ట్ అయిపోతుందా? అని చెప్పేసి చాలా మంది కంగారు పడుతున్నారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరసలు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ సక్సెస్‌ఫుల్లీ క్యాప్ ఐడీ అనేది జనరేట్ చేసి యూజర్ నేమ్, పాస్వర్డ్ క్రియేట్ చేసుంటే, వాటిని సేఫ్‌గా నోట్ చేసుకోండి. స్క్రీన్‌షాట్ తీసుకోండి. లేదా పాస్వర్డ్‌ని సేవ్ చేసుకోండి. రైట్. కౌన్సెలింగ్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు అదే అకౌంట్ యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అఫీషియల్‌గా రీసెట్ చేయమని, లేక మళ్ళీ క్రియేట్ చేయమని ఇప్పటి వరకు ఎక్కడ అనౌన్స్ చేయలేదు అఫీషియల్‌గా. సో, మీరు ఏదైతే జనరేట్ చేసి ఉంచుకున్నారో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అది మీరు సేఫ్‌గా ఉంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా క్రియేట్ చేయని స్టూడెంట్స్ ఏం చేయాలన్నా అని అడుగుతున్నారు. ఈఏపీ సెట్ కౌన్సెలింగ్ అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక రిజిస్ట్రేషన్ విండో మళ్ళీ యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. సో, అప్పుడు మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడే హెల్ప్‌లైన్ సెంటర్స్‌కి వెళ్ళడం గాని, అన్నెసెసరీగా టెన్షన్ పడడం గాని అవసరం లేదు. ఫస్ట్ థింగ్ అఫీషియల్ నోటిఫికేషన్ కోసం మాత్రమే వెయిట్ చేయండి. రైట్. వన్స్ నేను వచ్చాక నేను కంపల్సరీ వీడియోస్ పెడుతూ ఉంటా. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కౌన్సెలింగ్ డేట్స్ ఎందుకు ఇంకా రిలీజ్ చేయలేదు? రీజన్ ఏంటంటే డిక్లరేషన్ ఫార్మ్ సెకండ్ విండోలో మార్క్స్ సబ్మిట్ చేసిన కొంతమంది క్యాండిడేట్స్ ర్యాంక్స్ ఇంకా అప్డేట్ అవ్వాల్సిన ప్రాసెస్‌లో ఉన్నారు. వాళ్ళకి ఇంకా ర్యాంక్స్ అనేవి ఇష్యూ చేయలేదు. వాళ్ళకి ఫైనల్ ర్యాంక్స్ జనరేట్ అయ్యాక కౌన్సెలింగ్ షెడ్యూల్ అనేది అనౌన్స్ చేస్తారు. ఎగ్జాక్ట్ రీజన్‌ని అథారిటీ అఫీషియల్‌గా డీటెయిల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. కాబట్టి ఇది అవైలబుల్ అఫీషియల్ ప్రాసెస్‌ని బట్టి అర్థం చేసుకునే ఎక్స్‌ప్లనేషన్. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఫైనల్ కన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి డేట్‌ని నమ్మకండి. ఎర్లియర్ రిజల్ట్స్ కూడా జూలై 2న 3 పీఎంకి ఎక్స్‌పెక్ట్ చేశారు. రిలీజ్ చేస్తా అని చెప్పారు. కానీ జూలై 1నే రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేశారు. సో, అలా ఉంటుంది. కాబట్టి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడే ఫైనల్‌గా కన్సిడర్ చేయండి. ఫైనల్‌గా ఒకటే చెప్తున్నా. ఈ స్టేజ్‌లో మీరు చేయాల్సింది పానిక్ అవ్వడం కాదు. ప్రిపరేషన్ మెయింటైన్ చేయడం. మీ డాక్యుమెంట్స్‌ని రెడీగా పెట్టుకోవడం. సీఏపీ ఐడీ క్రియేట్ చేసుంటే క్రెడెన్షియల్స్‌ని సేఫ్‌గా పెట్టుకోండి. క్రియేట్ చేయకపోతే అఫీషియల్ రిజిస్ట్రేషన్ ఓపెన్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఎవరైనా ఫేక్ డేట్స్ గాని, లేదా ఫేక్ అప్డేట్స్ గాని షేర్ చేస్తే బ్లైండ్‌గా నమ్మకండి. అఫీషియల్ అప్డేట్ వచ్చిన ఫ్యూ మినిట్స్‌లోనే నేను మీకు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీడియోస్ అనేవి అప్‌లోడ్ చేస్తూ ఉంటా. మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా ఈ రిజిస్ట్రేషన్ ఆప్షన్ గురించి టెన్షన్ పడుతుంటే ఈ వీడియోని వాళ్ళకి వెంటనే కంపల్సరీ షేర్ చేయండి. వాళ్ళకి కూడా క్లారిటీ వస్తుంది. అండ్ అలాగే వీడియోని ఇక్కడి వరకు చూసుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసే వెళ్ళండి. అండ్ అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం. థాంక్స్ ఫర్ వాచింగ్.